నమస్కారం, సుస్వాగతం. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినబడితే చాలు భారతీయులందరి హృదయం పులకించిపోతోంది. అదే సమయంలో దేశమంతా ప్రశంసిస్తున్న మరో సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఉగ్రవాద పాకిస్తాన్ భరతం పట్టిన ఈ ఆపరేషన్లో మన సైన్యం విజయవంతంగా ప్రయోగించిన బ్రహ్మోస్, ఆకాశ్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లాంటి ఎన్నో క్షిపణులు, ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను సమకూర్చి కర్తవ్య నిష్టకు నిజమైన అర్థమేంటో చెప్పారు DRDO శాస్త్రవేత్తలు. కీలక తరుణంలో దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలు చేసి వ్యవస్థలను రూపుదిద్దిన DRDO శాస్త్రవేత్తల్ని మనసారా స్మరించుకోవాల్సిన తరుణం ఇది. ఈ నేపథ్యంలో DRDO పూర్వ చైర్మన్ అయినటువంటి శ్రీ సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి DRDO సంస్థ కృషి, ఈ సంస్థకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు మనకు అందించినటువంటి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సతీష్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో ప్రజలందరూ కూడా ఎక్కువగా స్మరించుకుంటున్నటువంటి పేరు DRDO. ఈ సందర్భాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? మీ దృష్టికోణం ఏంటి? ఒకటి, ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం మనం తీసుకున్నది పహల్గాంలో టెర్రరిస్టులు వచ్చి మామూలుగా వెళ్ళినటువంటి మన యాత్రికుల మీద దారుణమైనటువంటి మారణకాండ చేసినందుకు ప్రతిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ని, టెర్రరిస్ట్ని ధ్వంసం చేసేందుకోసం నిర్ణయం తీసుకోగలిగారు. ఫస్ట్ మనం అందరం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇట్లాంటి ఒక కరేజియస్, ధైర్యమైనటువంటి ఒక డెసిషన్ తీసుకొని దేశాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ముందరకు నడిపారు. రెండు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన సైన్యం అనుకున్న లక్ష్యాల్ని ఖచ్చితంగా ఏ రకమైనటువంటి మిగతా సామాన్య పౌరులకి, ఈవెన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలకు కూడా ఇబ్బంది కలగకుండా మన ఆపరేషన్ మనం విజయవంతంగా సాధించినందుకు వాళ్ళని మనం అందరం అభినందించాలి. ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ ధ్వంసం తర్వాత పాకిస్తాన్ యొక్క సైన్యం భారతదేశం యొక్క రకరకాల సైనిక స్థావరాలు, సైనిక ఆయుధ సంపత్తి, లేకుంటే కొంత సివిలియన్ ఇళ్ళు, దేవాలయాల మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మన సైన్యం చాలా అద్భుతంగా తిప్పికొట్టడం జరిగింది. ఈ జరిగినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో, లేకుంటే ఏదైతే యుద్ధం ఉందో, ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధాలకు కానీ ఆపరేషన్స్ కానీ భిన్నంగా. ఎందుకు భిన్నంగా ఉంది అన్నానంటే, ఈ ఆపరేషన్ మొత్తం కూడా ఎయిర్ వార్ఫేర్గా నడిచింది. అంటే వాయు యుద్ధంగా నడిచింది. అంటే ఒకటి యుద్ధ విమానాలను వాడటం, క్షిపణులను వాడటం, తర్వాత డ్రోన్స్ను వాడటం, యాంటీ డ్రోన్స్, లేకుంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ను వాడి దీన్ని ఆపటం అనేటువంటిది మొత్తం చర్య అంతా కూడా ఎక్కువగా వాయువుకు సంబంధించినటువంటి యుద్ధంగా నడిచింది. ఈ జరిగినటువంటి మొత్తం యుద్ధం అనండి, కాన్ఫ్లిక్ట్ అనండి, లేకపోతే ఆపరేషన్ అనండి, దీంట్లో మొట్టమొదటిసారిగా భారతదేశం, భారత సైన్యం స్వదేశీయంగా తయారైనటువంటి ఆయుధాలని, ఎక్విప్మెంట్ని విరివిగా చాలా ఎక్కువగా వాడారు. భారతదేశం గత కొన్ని దశాబ్దాలుగా, ముఖ్యంగా గత దశాబ్దంలో స్వంతంగా చాలా ఆయుధాలని, ఎక్విప్మెంట్ని తయారు చేసుకోవడం జరిగింది. అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ని, అధునాతనమైనటువంటి ఆయుధాలని మనం తయారు చేసుకోవడం జరిగింది. వాటిని ఈ యుద్ధంలో వాడటం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మోస్ సూపర్సానిక్ క్షిపణిని, ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్షిపణిని, మరో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని,
బాంబుల్ని, రేడార్స్ని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని, ఏఈడబ్ల్యూసి సిస్టమ్ని, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని, డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ని వాడటం జరిగింది. ఇవన్నీ కూడా మనం సొంతంగా మన స్వదేశీ పరిజ్ఞానంతో మన శాస్త్రవేత్తలు ఇక్కడ తయారు చేసింది. ఈ మొత్తం ఎక్విప్మెంట్లో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క కీలక పాత్ర చాలా ఎక్కువగా ఉంది. డిఆర్డిఓ మన సైన్యానికి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలని, ఎక్విప్మెంట్ని రీసెర్చ్ డెవలప్మెంట్ శాస్త్ర పరిశోధనలు చేసి తయారు చేసి ఇక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీ ద్వారా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్షన్ చేసి మన సైన్యానికి అందించడం డిఆర్డిఓ యొక్క బాధ్యత. గత కొన్ని సంవత్సరాలుగా సైలెంట్గా డిఆర్డిఓ చాలా రకాల ఎక్విప్మెంట్ని తయారు చేసి చెప్పడం జరిగింది. ఈ యుద్ధంలో, ఈ కాన్ఫ్లిక్ట్లో ఆ పరికరాలను వాడి పాకిస్తాన్ని పూర్తిగా నిలువరించి పాకిస్తాన్ మీద పూర్తి ఏ మాత్రం సందేహం లేనటువంటి ఒక పై చేయిని మనం సాధించిన దాంట్లో ఈ ఇండిజినియస్ ఎక్విప్మెంట్ యొక్క పాత్ర చాలా ఉంది. ఈ ఒక్క విజయంతో, ఈ ఎక్విప్మెంట్ ఇంత అద్భుతంగా పనిచేయటంతో డిఆర్డిఓ శాస్త్రవేత్తలందరూ కూడా చాలా ఆనందంతో, చాలా హర్షాతిరేకంతో, తర్వాత ఎక్కడ లేనటువంటి సొంత కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సైంటిస్ట్ కూడా హర్షాతిరేకాలతో ఉప్పొంగిపోతున్నాడని చెప్పి చెప్పచ్చు. నేను కూడా డిఆర్డిఓలో 40 సంవత్సరాలు పనిచేసి డిఆర్డిఓ చైర్మన్గా ఉండి సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రిగా ఉండి ఈ రకరకాల ఆయుధాలని, ఎక్విప్మెంట్ తయారు చేయడంలో నా వంతు పాత్ర పోషించినటువంటి ఒక సైంటిస్ట్గా, చైర్మన్గా నేను కూడా చాలా ఆనందంగా ఉన్నా. శాస్త్రవేత్తలందరూ కూడా నేను వారికి అభినందనలు తెలుపుతున్నాను. వారికి నా తరపున పూర్తి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సార్, ఈ ఆపరేషన్లో మన సైన్యం ఉపయోగించినటువంటి ఆయుధాలు, రక్షణ వ్యవస్థల రూపకల్పన వెనుక మీతో పాటు మన పూర్వ శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వారి కృషిని గురించి కూడా కొంచెం తెలియజేయండి. మొట్టమొదటిగా భారతదేశంలో మనకి ఏ రకమైనటువంటి క్షిపణి లేనటువంటి రోజుల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఎల్ ల్యాబొరేటరీకి డైరెక్టర్గా వచ్చి వారు భారతదేశానికి మనం క్షిపణులను తయారు చేయాలి అనేటువంటి ఒక కృత సంకల్పంతో 5 క్షిపణులను తయారు చేసి ఉంటే ఒక ప్రోగ్రామ్ని శాంక్షన్ చేసుకుని వచ్చారు ప్రభుత్వం దగ్గర. ఆ ప్రోగ్రాం పేరే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, IGMDP. ప్రభుత్వం 5 క్షిపణుల్ని తయారు చేసేందుకు ఈ ప్రోగ్రాంకు శాంక్షన్ ఇచ్చింది. ఈ 5 క్షిపణులు ఏంటంటే పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్. వీటన్నిటికీ ఒక్కొక్క క్షిపణికి ఒక్కొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ని, లేకుంటే ప్రోగ్రామ్ డైరెక్టర్స్ని వీటినన్ని నిర్ణయించి వాళ్ళందరూ కూడా ఈ క్షిపణులను తయారు చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. అంటే ముఖ్యంగా డాక్టర్ జనరల్ సుందరమణి ఒక గొప్ప సైంటిస్ట్. ఆయన పృథ్వీకి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి దాని తర్వాత డిఆర్డిఎల్ డైరెక్టర్ అయ్యారు. డాక్టర్ వికే సరస్వత్ ఆయన పృథ్వీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి దాని తర్వాత డిఆర్డిఓ చైర్మన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ను పుష్ చేశారు. అట్లనే ఆర్ఎన్ అగ్రవాల్ అని అగ్ని ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి అగ్ని మిసైల్స్ అన్నిటిని డెవలప్ చేశారు. అవినాష్ చందర్ అని చెప్పి వారు కూడా అగ్నికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి దాని తర్వాత డిఆర్డిఓ చైర్మన్గా చేశారు. ప్రహ్లాద అని చెప్పి ఆయన ఆకాష్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి ఆకాష్ మిసైల్ని డెవలప్ చేసేందుకు తన పాత్ర పోషించారు. తర్వాత ఆయన CCR&D అయ్యారు డిఆర్డిఓకి. పాణ్యం అని ఒక ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకాష్కి ఉండి ఆయన కాలంలో ఆకాష్కి తొలి విజయాన్ని మనం చూసాం. పాండ్యం గారి నాయకత్వంలో ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్. అట్లనే నాగ్ అనేటువంటి దానికి మిశ్రా అని ఒక ఆయన, నయ్యర్ అని ఒక ఆయన, వీరు ప్రాజెక్ట్ డైరెక్టర్స్గా ఉన్నారు. అలానే బ్రహ్మోస్ క్షిపణికి శివతాను పిళ్ళై గారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా, ఆ తర్వాత బ్రహ్మోస్కి CEO ఉన్నారు.
బ్రహ్మోస్ క్షిపణి వచ్చేందుకు దాంట్లో ఆయన కీలక పాత్ర ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కలాం గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ రకరకాల క్షిపణులు వచ్చేందుకు కోసం డెవలప్ చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి ఉమ్, రకాల క్షిపణులు, రేడార్లు, లేకపోతే ఇవన్నిటికీ చాలా మంది లీడర్స్ ఆ రేడార్ ల్యాబొరేటరీకి పనిచేశారు. క్లేటస్ అని చెప్పి ఒకరు, రవీంద్ అని ఒకరు, ఇట్లా కొంతమంది రేడార్ ల్యాబ్కి డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత ఏఈడబ్ల్యూసి సిస్టమ్స్ వచ్చేటువంటి దాంట్లో డాక్టర్ క్రిస్టోఫర్ అని ఆయన ఇదివరకు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు, ఆయన పాత్ర పోషించారు. మా కాలంలో ఇంకొక మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ MRSAM అని తీసుకుని వచ్చాం. దానికి నేను ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాను. అట్లనే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని డెవలప్ చేశాం, అప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను. చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. అందరి పేర్లు చెప్పడం కూడా సాధ్యం కాదు. కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు రాత్రింబగళ్ళు పనిచేసి ఈ యొక్క మొత్తం రకరకాల ఎక్విప్మెంట్, నేను చెప్పినట్టు క్షిపణులు కావచ్చు, లేకుంటే రేడార్లు కావచ్చు, ఏఈడబ్ల్యూసి సిస్టమ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, యాంటీ డ్రోన్స్ కావచ్చు, బాంబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా నావిగేషన్ సిస్టమ్స్, గైడెన్స్ సిస్టమ్స్ మీద పనిచేయటం, అట్నే ఈ కంట్రీ యొక్క ఫస్ట్ గైడెడ్ బాంబింగ్ ప్రాజెక్ట్కి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండటం, MRSAMకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండటం కూడా ఒక ఆనందమైనటువంటి విషయం, చైర్మన్ డిఆర్డిఓగా కాకుండా. సో ఈ వందల మంది శాస్త్రవేత్తలకి మనందరం కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంతమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తల కృషి, త్యాగానికి గాను వారందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదే సమయంలో ఇక పాక్తో జరిగిన యుద్ధం విషయానికి వస్తే, ఈ పోరులో ఆ దేశం ఉపయోగించినటువంటి ఆయుధాల సామర్థ్యాన్ని మన శాస్త్రవేత్తలు ఏ విధంగా అంచనా వేయగలిగారు? ఒకటి, పాకిస్తాన్ ఎక్కువ భాగం విదేశాల నుంచి, రకరకాల దేశాల నుంచి కొనుక్కొని వచ్చినటువంటి ఆయుధాలు మాత్రమే. అది మీరు విమానాలు F-16 కావచ్చు, లేకుంటే చైనా నుంచి కొన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, లేకుంటే చైనా నుంచి కొన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, చైనా నుంచి కొన్నటువంటి డ్రోన్స్ కావచ్చు, టర్కీ నుంచి కొనుక్కున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, UAVs కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ భాగం, చాలా ఎక్కువ భాగం, దాదాపు అన్నీ కూడా బయట నుంచి కొనుక్కొని వచ్చినటువంటి ఎక్విప్మెంట్. వీటి డీటెయిల్స్ ఎక్కువ భాగం పబ్లిక్లో ఉన్నటువంటి డీటెయిల్స్, ఎక్కువ భాగం పూర్తిగా ఉన్నాయని కాదు, కానీ ఎక్కువ భాగం జనరల్ కాన్ఫిగరేషన్స్, జనరల్ స్పెసిఫికేషన్స్ కూడా తెచ్చినటువంటి విషయాలు. అట్లనే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఎక్కువ భాగం చైనా నుంచి కొనుక్కొచ్చినటువంటివి. సో వీటి విషయాలు మనకు తెలుసు కాబట్టి వీటిని అధిగమించేటువంటి శక్తి కలగనటువంటి ఎక్విప్మెంట్ని, ఆయుధాలని మనం ఈ యుద్ధంలో వాడినట్టుగా కనిపిస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా ఏది ఎవరు ఎలా వాడారు అనేటువంటిది మనకి పూర్తి సమాచారం బయట ఉండదు. అది ఎవరైతే ఆపరేషన్స్లో పాల్గొన్నారో వారికి మాత్రమే తెలుస్తుంది. మనం జనరల్గా మన సైన్యం ఇచ్చేటువంటి, భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి బ్రీఫింగ్స్ వల్ల, మీడియాలో వచ్చేటువంటి కొంత న్యూస్ వల్ల తెలుసుకున్నటువంటి విషయాల బట్టే మనం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అంతకు తప్పితే యాక్చువల్గా యుద్ధంలో జరిగింది ఎవరికి అనేటువంటిది యుద్ధంలో పాల్గొన్న వారికి, లేకుంటే ఆ ఆపరేషన్స్ పై నుండి నడిపించిన వారికి మాత్రమే తెలుస్తుంది. నాకు ఆ డీటెయిల్స్ నేరుగా తెలిసిన రోజు ఏమీ చెప్పట్లేదు. అయితే వీటిని చూసిన తర్వాత మనకు అనిపించేది ఏంటంటే, మన దగ్గర ఏదైతే ఆయుధ సామాగ్రి ఉందో, మన ఎంతో కూడా చాలా సుపీరియర్గా ఉన్నటువంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ఆయుధాల కంటే కూడా మనం చాలా సుపీరియర్గా ఉన్నటువంటి ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నాయి. అందుకనే మనం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం నిలవపరచగలిగాం. అంటే యుద్ధ విమానాలు కానీ, లేకుంటే క్షిపణులు కానీ, లేకుంటే డ్రోన్లు కానీ, UAVలు కానీ మనం మధ్యలోనే వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇది భారతదేశం యొక్క టెక్నాలజికల్ సుపీరియారిటీని నిర్ద్వందంగా చూపిస్తుంది. పాకిస్తాన్ ఆయుధాలు, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, వీటికి సంబంధించి ఆ దేశానికి ప్రధానంగా టెక్నాలజికల్ సపోర్ట్ ఎవరి నుంచి వస్తుందండి?
కొన్ని యుద్ధ విమానాలు అమెరికా నుంచి వచ్చాయి, కొన్ని యుద్ధ విమానాలు చైనా నుంచి వచ్చాయి, ఆ, కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చైనా నుంచి వచ్చాయి, కొన్ని డ్రోన్స్ చైనా నుంచి వచ్చాయి, కొన్ని డ్రోన్స్ టర్కీ నుంచి వచ్చాయి. ఇవి ఎక్కువ భాగం ఇక్కడి నుంచి వచ్చినటువంటి, ఇంకా కొన్ని మిగతా దేశాల నుంచి కూడా కొన్ని కొన్ని కొన్నట్టడం జరిగింది. ఈ యుద్ధంలో వాడినటువంటి ఎక్కువ భాగంలో ఆ, ఇవే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సార్, మన రక్షణ రంగం అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం, ప్రోత్సాహం ఎలా ఉన్నాయో కొంచెం వివరించండి. అంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఈ క్రమంలో. ఒకటి, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం స్వంతంగా అన్నీ తయారు చేసుకోవాలి అనేటువంటి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి గారు దాని మీద, మన ఇంగ్లీష్లో చెప్తే, he has put his foot down and said that we have to make only in this country. అందుకనే మనం చూసినప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మొట్టమొదటిగా తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఆత్మనిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మనం అన్ని మన నాలెడ్జ్లో మనం డిజైన్ చేసి, మనం డెవలప్ చేసి, మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. దాని తర్వాత దాదాపు 4,000 ఐటమ్స్ని మనం ఏదైతే బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నామని లిస్ట్ చేసి పబ్లిక్లో పెట్టి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల సంస్థలు, ఇండస్ట్రీస్ ఇక్కడే తయారు చేయాలి, మనం ఇంపోర్ట్స్ ఆపేయాలని చెప్పారు. కొత్త కొత్త ప్రోగ్రామ్స్కి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన మన దేశంలో తయారైనటువంటి ఎల్సీఏని 83 నెంబర్లు కొనాలని చెప్పారు, ఆర్డర్స్ ఇచ్చారు. 108 అర్జున్ ట్యాంకులు కొనాలని చెప్పి ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చాం. మన స్వదేశంగా తయారైనటువంటి ఏ ట్యాక్స్ 155-52 క్యాలిబర్ గన్ని ఇక్కడ కొనేందుకోసం శాంక్షన్ ఇచ్చారు. అట్లనే మనం వినేటువంటిది ఎల్సీఏ మార్క్ 2 ఇక్కడ డెవలప్మెంట్ కోసం శాంక్షన్ ఇచ్చారు. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కాన్ ఇక్కడ తయారు చేయాలని చెప్పి దానికి శాంక్షన్ ఇచ్చారు. ఇట్లా రకరకాల ప్రాజెక్టులు శాంక్షన్ అయిన దానికోసం అప్రూవల్స్ ఇవ్వటం, దేశంలో తయారు కావాలని చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ తయారు చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఈరోజు మిసైల్స్, బాంబ్స్, ఇవన్నీ ట్యాంకులు, గన్లు ప్రైవేట్ ఇండస్ట్రీస్ చేయటం మొదలుపెట్టాయి. విపరీతమైన ఎంకరేజ్మెంట్ వచ్చింది. స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే దానికోసం ఐడెక్స్ అనేటువంటి స్కీమ్ని, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ అనేటువంటి స్కీమ్ తీసుకుని వచ్చి విపరీతమైనటువంటి ఫండింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇన్ని రకరకాల పాలసీస్ని తీసుకుని వచ్చారు. దాంట్లో అవసరమైతే విదేశీ పెట్టుబడులు కూడా మనం 75% కానీ, కొన్నిట్లో 100% కానీ పెట్టుబడికి అమలు దాంట్లోకి వీలుని తీసుకుని వచ్చాం. అలాంటి పరిస్థితిని తీసుకుని వచ్చాం. అలానే ఎక్కువ భాగం దేశంలో తయారయ్యేటివే కొనాలి అనేటువంటి దానికోసం క్యాపిటల్ బడ్జెట్లో 75% ఇండిజినస్ ఎక్విప్మెంట్కి ఇచ్చాం. ఈ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,25,000 కోట్ల సొంతంగా మన దేశంలో తయారైనటువంటి ఎక్విప్మెంట్ కొనడం జరిగింది. ఆ కొనేటువంటి క్రమంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇండిజియస్లీ డిజైన్ డెవలప్డ్ మ్యానుఫ్యాక్చర్, IDDM అనేటువంటి కేటగిరీకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇలా చాలా సదుపాయాలని, ఫండింగ్ స్కీమ్స్ని, పాలసీస్ని తీసుకురావటం వల్ల దేశంలో ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళింది. అలానే ప్రధానమంత్రి గారు ఈ రెండిటి, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ తర్వాత మేక్ ఫర్ ద వరల్డ్ అని ఎగుమతులు చేసేందుకోసం ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. రకరకాల దానికి సంబంధించిన సదుపాయాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,600 కోట్ల ఎగుమతులు, రక్షణ ఎగుమతులు మన ప్రపంచ దేశాలకి చేయటం జరిగింది. సో ఈ రకంగా భారతదేశం తన యుద్ధ సామాగ్రి విషయంలో తన యొక్క కెపాసిటీస్ని, కేపబిలిటీస్ని క్రమంగా పెంచుకుంటూ ఈరోజు ప్రపంచ దేశాల, అత్యాధునికమైనటువంటి దేశాల స్థాయికి భారతదేశం కూడా త్వరితగతిన చేరుకుంటాం. సార్, రక్షణ రంగంలో మన దిగుమతుల విషయానికి వస్తే భారత్ ఏ స్థాయిలో ఉంది? ఈ అంతరాన్ని తగ్గించుకోవడానికి మనం ఎటువంటి కార్యాచరణని అనుసరిస్తున్నాం? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు భారత సైన్యంలో ఉన్నటువంటి మొత్తం ఆయుధ సామాగ్రి ఎక్విప్మెంట్లో
స్వదేశంగా తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ 30-35% మాత్రమే ఉండేది. ఈరోజు భారత సైన్యం దగ్గర సొంత మన దేశంలో తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ కానీ ఆయుధాలు కానీ ఉండేటువంటి పర్సంటేజీ దాదాపు 65%కి వెళ్ళింది. ఇది ఒక మార్పు. అలానే మీకు ఇప్పుడు చెప్పాను, తయారు చేసేటువంటి దాంట్లో బడ్జెట్లో 1,25,000 కోట్లు అంటే దాదాపు 75% స్వదేశంగా తయారవుతాం. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు పెట్టినటువంటి కొత్తగా ఈ సంవత్సరం పెట్టినటువంటి టార్గెట్ ఏంటంటే 2025-2026 సంవత్సరానికి దీన్ని 1,75,000 కోట్లు చేయాలి. దాని తర్వాత వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో దీన్ని 3,00,000 కోట్లు చేయాలని చెప్పేటువంటి లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టింది. అలానే ఎగుమతుల్ని 50,000 కోట్లు చేయాలని చెప్పి రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. ఇవన్నిటిని చూస్తే మన దిగుమతులు పూర్తిగా పడిపోబోతున్నాయి. ఎగుమతులు చాలా చాలా పెద్ద ఎత్తున పెరగబోతున్నాయి. సైన్యంలో భారతదేశంలో తయారైనటువంటి ఎక్విప్మెంట్ యొక్క పర్సంటేజ్ నా ఉద్దేశంలో 80% దాడుతుందని అనుకుంటున్నాను. సార్, ఆపరేషన్ సింధూర్ మనకు అందించినటువంటి విజయం రక్షణ రంగానికి సంబంధించినటువంటి స్టార్టప్స్ పరిశ్రమలకి ఏ విధమైనటువంటి ఉత్సాహం ప్రోత్సాహం అందిస్తుంది? అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సహకారం ఎటువంటిది? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఇండస్ట్రీ స్టార్టప్స్ చాలా ఎక్కువ భూమిక పోషిస్తున్నాయి. ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రీ నేను చెప్పినట్టు మిసైల్స్ చేస్తున్నారు, బాంబులు చేస్తున్నారు, గన్స్ చేస్తున్నారు, ట్యాంకులు చేస్తున్నారు, లేకపోతే యుద్ధ నౌకలు తయారు చేస్తున్నారు, వెహికల్స్ తయారు చేస్తున్నారు, FICV అనేటువంటి వెహికల్స్, ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు కొత్త ఎత్తున కొంత సొంతంగా కూడా డిజైన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. స్టార్టప్స్ కూడా ఈ రంగంలో చాలా ఎక్కువగా వచ్చాయి. దాదాపు 1,000 స్టార్టప్స్ ఈరోజు డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నాయి. రకరకాల ఈరోజు ఉన్నటువంటి డ్రోన్స్ అన్ని కూడా స్టార్టప్స్ మాత్రమే తయారు చేశాయని చెప్పచ్చు. ఎక్కువ భాగం 90% డ్రోన్స్ అన్ని స్టార్టప్స్ నుంచే వచ్చాయి. ఆ డ్రోన్ బేస్డ్ సర్వేలెన్సెస్ కూడా స్టార్టప్స్ నుంచి వచ్చాయి. ఇవి కాకుండా రకరకాల వాటిని జామింగ్ టెక్నిక్స్ కూడా కొన్ని స్టార్టప్స్ నుంచి వచ్చాయి. సో వీళ్ళ పాత్ర ఈ ఆపరేషన్ సింధూర్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్రగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సార్, అదే సమయంలో మన రక్షణ రంగ అవసరాలు పరిశోధనలకు సంబంధించి విద్యారంగం స్పందన ఎలా ఉంది? ఈ విషయంలో మీ సూచనలు కావచ్చు, అభిప్రాయం కావచ్చు, దయచేసి తెలియచేయండి. గత కొన్ని సంవత్సరాల్లో విద్యారంగం, రక్షణ రంగ పరిశోధనల సంస్థలు సినర్జెటిక్గా కలిసి పనిచేయడం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. దీంట్లో భాగంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకుని వచ్చి విద్యారంగం, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, DRDO, ఇండస్ట్రీస్ ముగ్గురు కూడా సినర్జెటిక్గా పనిచేయడం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఈరోజు DRDO యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశం మొత్తం మీద కూడా 15 విద్యా సంస్థల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు రకరకాల రంగాల్లో పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 2,500 నుంచి 3,000 మంది రీసెర్చ్ అసోసియేట్స్ దీంట్లో పనిచేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్స్లో. అలానే దేశం మొత్తం మీద కూడా దాదాపు 400 అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ DRDO యొక్క ప్రాజెక్ట్స్ మీద పనిచేయడం, రక్షణ రంగ ప్రాజెక్ట్స్ మీద పనిచేయడం జరుగుతుంది. దాదాపు 1,200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా నడుస్తున్నాయి. సో విద్యారంగంలో పెద్ద ఎత్తున రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశోధనలు తీవ్రంగా జరగడం మొదలయ్యాయి. దాదాపు అన్ని IITsలో, అన్ని NITsలో, ప్రముఖ విద్యా సంస్థలన్నింటిలో కూడా ఈరోజు రక్షణ రంగానికి సంబంధించినటువంటి అత్యాధునిక అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. సార్, ఆపరేషన్ సింధూర్ విజయ పరిణామాల నేపథ్యంలో మన రక్షణ రంగం యొక్క భవిష్య కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నాకు అనిపించేది ఏంటంటే ఈరోజు మనకు లభించినటువంటి విజయంతో, ఈరోజు మనం చూసినటువంటి మన సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ యొక్క మీద కాన్ఫిడెన్స్తో రాబోయే రోజుల్లో మనం ఇండిజినియస్ టెక్నాలజీ సొంతంగా మనం తయారు చేసుకోవాలనేటువంటిది చాలా ఎక్కువగా ఉండబోతుంది. మరింత స్వదేశీ పరిజ్ఞానంతో కొత్త కొత్త అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ని, అధునాతనమైనటువంటి ఆయుధాన్ని మనం తయారు చేసుకుంటున్నామని చెప్పి ఆశిస్తున్నాను. దీనిలో ఇండస్ట్రీస్, స్టార్టప్స్ యొక్క భూమికి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. DRDO, ఇండస్ట్రీస్, స్టార్టప్స్ కలిసి రాబోయే రోజుల్లో ఈ విషయం మీద మరింత దృష్టి సారిస్తాయి.
ప్రభుత్వం కూడా ఈ విషయానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా స్వదేశంగా తయారయ్యేటువంటి ఎక్విప్మెంట్ వాడాలని చెప్పి ఆశిస్తున్నాను, జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ ఆపరేషన్ సింధూర్లో ఏదైతే చూసినటువంటి విజయం తర్వాత సైన్యం కూడా స్వదేశీ ఎక్విప్మెంట్ మీద ఎక్కువ నమ్మకంతో వాటినే తీసుకొని వాటి ద్వారానే మనం విజయాలను సాధిస్తామనేటువంటి నమ్మకంతో ముందుకు సాగుతారని అనుకుంటున్నాను. పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అమెరికా, చైనా, టర్కీ ఆయుధాలు ఒకవైపు, భారత్ ఒకవైపు. ఈ పరిస్థితి మీద మీ విశ్లేషణ చెప్పండి. ఏ దేశమైనా కూడా ఈరోజు మనం అధునాతనమైనటువంటి దేశాలను చూస్తే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఎక్విప్మెంట్, ఆయుధాల వల్లనే ఆ విజయం ముందరికి వేస్తుంది, విజయం సాధిస్తుంది. మీరు అమెరికా చూడండి, రష్యా చూడండి, లేకపోతే ఫ్రాన్స్ చూడండి, ఇట్లాంటి దేశాలు ఏవి కూడా అన్ని సొంతంగా తయారు చేసుకున్నటువంటి. ఎందుకు అంటే సొంతంగా తయారు చేసుకున్నప్పుడు మన అవసరాలు ఏంటి, మన శత్రు దేశాలు ఏంటి, వాళ్ళకి కావాల్సింది కరెక్ట్గా ఏంటి అనేటైతే మనం అదే కరెక్టమైనటువంటి ఎక్విప్మెంట్ మనం తయారు చేసుకుంటాం. రెండోది, ఎవరు మనకు అమ్మినా కూడా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ని అమ్మరు, దాంట్లో కొద్దిగా తక్కువ రూపాయలు అమ్ముతారు. మనం తయారు చేసుకున్నప్పుడు అత్యాధునికమైనటువంటి తయారు చేసుకోవచ్చు. రెండోది, మనం తయారు చేసుకున్న దాని గురించి మొత్తం డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి ప్రతి చిన్న విషయం మనకు తెలిసి ఉంటుంది. దాన్ని ఎలా వాడాలని కూడా పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇక్కడ తయారు చేశాం కాబట్టి దాన్ని తయారు చేసే రోజుల నుంచి సైన్యం మనతో కలిసి పనిచేస్తుంది కాబట్టి దాన్ని డిజైన్ స్టేజ్ నుంచి చూశారు కాబట్టి దాన్ని ఎలా వాడాలి దాని మీద విపరీతమైన శిక్షణ కూడా ఉంటాయి. డిజైన్ స్టేజ్ నుంచి, డెవలప్మెంట్ ట్రయల్స్ దగ్గర నుంచి, యూజర్ ట్రయల్స్ దగ్గర నుంచి, దాని తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ ట్రయల్స్ దగ్గర నుంచి ఇన్ని రకాల ఆపరేషన్స్లో సైన్యం పాల్గొని దాని మీద విపరీతమైన శిక్షణ ఉంటుంది. తర్వాత మనం చేసుకున్న ఎక్విప్మెంట్ యొక్క డీటెయిల్స్ ప్రపంచంలో ఉండేది మన శత్రు దేశాలకు తెలియవు. ఎందుకంటే మనం మన దగ్గర తయారు చేసి శత్రు దేశానికి కొన్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ యొక్క డీటెయిల్స్ జనరల్గా తీర్చుంటాయి బయట నుంచి వచ్చాయి. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ స్వదేశంగా తయారు చేసుకున్న ఎక్విప్మెంట్ వల్ల ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అందరం కూడా మన సైన్యం అవసరాలకు తగ్గట్టుగా పూర్తిగా స్వదేశీ ఎక్విప్మెంట్ని, ఆయుధాలను తయారు చేసి భారతదేశం ఒక ప్రబలమైనటువంటి ప్రపంచంలో ఒక ప్రబలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో డిఆర్డిఓ శాస్త్రవేత్తల కృషి, పరిశోధనల గురించి, అలాగే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మార్గంలో రక్షణ రంగంలో పడుతున్నటువంటి అభివృద్ధి అడుగులు, అలాగే భవిష్య కార్యాచరణ గురించి మాకు సమగ్రంగా తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం అండి. ధన్యవాదాలండి. అవకాశం ఇచ్చినందుకు, ప్రజలకు ఈ విషయాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. జై హింద్.